నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరన్నా? శ్రీనివాసరావు. ఎప్పుడు వచ్చారన్న? ఈరోజు ఎన్నింటికి సార్ మార్కెట్కి? 6ంటికి వచ్చా. 6ంటికి. ఓకే. ఎన్ని గేదెలు తీసుకున్నా? 2 గేదెలు తీసుకున్నాను. ఓకే. ఎంతలో పడ్డాయి అన్న? 1,02,000 ఒకటి, 95,000 ఒకటి. ఏది అన్న? ఇది ఎంత పడ్డది? 97,000. 97,000. 95,000. 95. ఎన్ని సుడిదా అన్న? ఎన్ని నెలలు? 5 నెలలు సూడి, 4 పాలు. 4 నెలలు పాలు ఆల్రెడీ ఇస్తుంది. 5 నెలల సుడి. అదన్న 1,02,000. 1,02,000. దాని సుడి ఉందా? పాలు సూడు ఉంది. పాలు సూడు ఉంది, పాలు ఉన్నాయి. ఓకే. ఎన్ని నెలల సుడి అన్న? అది 6 నెలలు. 6 నెలలు. పాలు ఎన్ని ఉన్నాయన్న? 4. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. చూస్తున్నారు కదా, ఇవి 95,000 5 నెలల సుడి. 5 నెలల సుడి 4 పాలు ఉన్నాయి. అది 1,02,000 పడ్డదని చెప్తున్నారు. ఇది మన సబ్స్క్రైబర్ చూస్తున్నారు కదా, ఇది కూడా కామెంట్ చేయండి. మనకు రీజనబుల్ పడ్డదా, రేట్ ఎక్కువ పడ్డదా అని కామెంట్ చేయండి. చూద్దాం ఇంకా ఏమైనా గేదెలు ఎవరెవరు కొన్నారో తీసుకుందాం. అవి కూడా ఈ అన్నగారు తీసుకున్నట్టున్నారు. వీళ్ళని కూడా అడుగుదాం ఒక మాట, ఎంత తీసుకున్నారో ఏందో తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరన్నా? శ్రీశైలం అన్న, యాదవ్ అన్న. ఎన్ని తీసుకున్నా మా ఎర్రగడ్డ మార్కెట్లో? 2 తీసుకున్నాను. ఓకే అన్న. ఇది మీది అన్నది? మాదే. ఎంత పడ్డాయి అనేది? 90,000 అన్న. 95,000. ఓకే అన్న. సుడిదా మరి పాలు ఉన్నాయన్నా? ఓకే. ఎన్ని లీటర్లు ఉన్నాయన్నా? 5 చెప్పాడు కానీ 4 ఉండొచ్చు. ఓకే. 2 పూటలు ఉన్నాయి. 2 పూటలు. ఇది కూడా మీరే తీసుకున్నా? అది కూడా మాదే. ఇది ఎంత పడ్డా అన్న? అది 90. ఓకే. ఇది సుడిదా? అది 5 నెలల సూడి. 5 నెలల సుడి. పాలు లేవన్నా? పాలు ఒక పూట, 2, 3. ఈ దూడ దీన్నేనా? అదండి. ఓకే అన్న. చూస్తున్నారు కదా, ఈ 2 గేదెలు 90,000 1,80,000 తీసుకున్నారు. దీని దగ్గర అయితే పాలు ఉన్నాయని చెప్తున్నారు. సుడిది అయితే కాదు, దూడ ఉంది దీనికైతే. ఇదైతే సుడిది, అంటే దీని దగ్గర కూడా ఒక పూట పాలు ఉన్నాయి. 5 నెలల సుడిది అని చెప్తున్నారు. ఎప్పుడైనా సరే సుడి చెక్ కన్ఫర్మ్ అయిన తర్వాత డాక్టర్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా వీప్ మీద రాయడం జరుగుతుంది. ఇది 5 నెలలు కాబట్టి 5 నెలలు ఇట్లా వీప్ మీద రాయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, పొంగునూరు బఫెల్లో ఇది. దీని ఏజ్ వచ్చేసి 3 years ప్లస్ ఉంది. చూస్తున్నా కదా, సైజ్ అయితే లేదు, చాలా చిన్న సైజ్ ఉంది. పొంగునూరు ఆవులలో ఉంటారని చెప్తున్నా కదా, పశువులలో కూడా గేదెలలో కూడా ఉంది. ఇది చాలా చిన్న సైజ్. ఇది తెలుసుకుందాం అన్న. 3 సంవత్సరాలు అని చెప్తున్నారు అన్న. ఎన్ని తెచ్చారన్న పశువులు మీరు? 5 తీసుకొచ్చామన్న. 5 తీసుకొచ్చారన్న. ఏవన్నా? ఈ ఆవు కూడా మీదేనా? ఈ ఆవు ఉన్నది, ఒకటి గిరి తరపు ఉన్నది అన్న. 5 నెలల సుడి గేదె ఉన్నది, అది మహారాష్ట్రది. మళ్ళీ పొంగునూరు కోడే ఉండే, అది అమ్మింది. ఇది ఒక పొంగునూరు బఫెలో ఉంది. ఎంత రేట్లు ఉంది ముందు? అది 65,000. 65. ప్రెగ్నెంట్ అన్న? ప్రెగ్నెంట్, 7 నెలలు మీద ఉంది. 7 నెలలు ఉంది. ఇదన్నా తరపు అన్న 45,000 చెప్తాను. 45,000 మనం తక్కువ చెప్తారన్నా? తరపు కదా వాళ్ళకైనా అమ్మనికి, రైతులు యాద్ చేసుకోవాలి మనం. ఇదన్నా యావ్ వచ్చేసి 50,000 చెప్తున్నాయి. 11 లీటర్ పాలు ఉన్నాయి. ఇప్పుడు నెల కూడా ఉన్నది. ఫుల్ కాల చూసినా కదా, ఈ ఆవు రేట్ అయితే కనుక్కున్నాం ముందు. వాళ్ళు బిజీ ఉన్నారు కాబట్టి ముందే రేట్లు కనుక్కున్నాం. ఒకసారి ఫుల్గా వీడియో అయితే తీసుకున్నాం మనం. లాగా కూడా ఉంది. తరపు అయితే వాళ్ళు 40,000 చెప్తున్నారు. ఎక్కువనే రేట్. ఇది తగ్గిస్తారు కూడా. నేను తక్కువ ఉందని చెప్పి ఏదో అడిగేది నేను అట్లా. తగ్గిస్తారు కూడా. ఇది 40,000 ఫిక్స్ అయితే కాదు. ఇది మార్కెట్ రేట్ అయితే క్యాజువల్గా అయితే ఎక్కువనే చెప్తారు. రేట్లు తగ్గిస్తారు కూడా. గేదె చూస్తున్నారు కదా, ఇప్పుడే తీసుకున్నారు అన్న వాళ్ళు. ఇది 72,000 అయితే తీసుకున్నారు. 72,000కి 5 నెలల సుడిది. ఇది వాళ్ళు చెప్పేది ఏంటంటే సెకండ్ లాక్టేషన్ గేదె అని చెప్తున్నారు. 2వ ఈత గేదె ఇది. 72,000కి అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, సైజ్ చూసుకుంటే మీడియం సైజ్ ఉంది. భారీ శరీరం ఉంది. సరే, అన్న వాళ్ళతో మాట్లాడి ట్రై చేస్తాను. వాళ్ళు రేట్స్ చెప్తున్నారు కదా, వీడియో ముందు మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. బుల్ చూస్తున్నారు కదా, ఇది 62,000కి అయితే కొన్నారు. ఇది ఆల్మోస్ట్ ఒక 3 years బుల్ అయితే ఉంటుంది. చూడొచ్చు, సైజ్ చూసుకోవచ్చు. రింగ్ క్వాలిటీ చూడండి ఎలా ఉందో.
3 సంవత్సరాలు పైబడిన బుల్ అయితే ఉంటుంది ఇది. 62,000 ఇది. ఇదే చూస్తున్నారు కదా, 65,000కి అయితే కొన్నారంట. 5 నెలలు సుడి చెప్పారని చెప్తున్నారు. 65,000 5 నెలలు సుడి చెప్పారు. ముప్పై వేలు 30,000